ఇవన్నీ అయ్యేటప్పటికి ఏం జరిగింది, వీడికి 10 మంది పిల్లలు పుట్టారు. 10 మంది పిల్లలు పుట్టేటప్పటికి ఈ ఉన్న ముసలి ఇద్దరు కూడా ఏదో సాగుతూ ఉన్నారు. కొంతకాలానికి ఏమైంది, వీళ్ళ కాలంలో పండించారు. పుట్టిన వాళ్ళు ఎవరి దాకా చదువుకుంటూ కూర్చుంటే విద్య పూర్తవలేదు, కానీ వ్యాపారం చేసే ఉన్నాయి. అప్పుడు పెట్టుబడి వ్యాపారం అంటే ఏమీ తెలియదు. అలాగా అట్లాంటి పరిస్థితుల్లో 10 మంది పిల్లలు ఉన్నా సరే అడుగుకుంటూ జీవనాధారం సాగించాలి కానీ వదిలేసి బాగుంటుంది. అది ఒక అంతమంది నా బాధ్యత చెప్పేసి ఇప్పటిలాగా ఇతర వాటి వ్యాపారానికి పోగట్ట స్వామిని నమ్ముతాడు. ఎలా నమ్ముతున్నాడు, ఎంతలా నమ్ముతున్నాడు అంటే ఇప్పుడు అందులో చూస్తే ఏం స్వామి ఆలోచిస్తున్నాడు, వాళ్ళు ఏమంటారు, ప్రతి ఒక్కరిని స్వామి అనే పిలుస్తారు. కనిపించిన స్వామి, కనిపించిన స్వామి. ఈయన కూడా నారాయణ మంత్రాన్ని చెప్పాలంటే మొదలు పెట్టుకుంటాడు. అంటే ఈయన కోపం వచ్చినా నారాయణ తిరిగాడు, ఎవరైనా నారాయణ పిలిచాడు. ఈయనకి బాధ వచ్చిన నారాయణ, ఏదో వచ్చిన నారాయణ. ఆ నారాయణ మంత్రం తపస్సు అయిపోయింది లోపల. అన్న పాపకాన్ని దగ్ధం చేసేసి, ఈ దగ్ధం చేసిన వాడికి అంతరం అనేది తొందరగా దొరుకుతుంది. అలాంటి సమయంలో ఏం జరిగింది, నారద మహర్షి భూలోకానికి వచ్చారు. ఎట్లా, ఒక సాధువు రూపంలో. కాశీలో సాధువులు ఉంటారు, ఆ సాధువు రూపంలో వచ్చారు. సాధువులు కూడా ఏం చేస్తుంటారు, భిక్షాటనే చేస్తుంటారు. ఈ ముందు రోజు ఏం జరిగిందంటే, పౌర్ణమి ముందు రోజు, కార్తీక పౌర్ణమి ముందు రోజు ఆదివారం, అందరూ కూడా భిక్షాటం కోసం తిరుగుతున్నారు కదా. ఆయన రోజు ఆయనకి పడలేదు, భిక్ష పడలేదు. అప్పుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి అంటే దైవం వచ్చేసి డైరెక్ట్ మనకి దైవ స్వరూపంలో కనపడదు. దైవం ఇప్పుడు మానుషులకైనా ఆ సహాయం కోసం వచ్చినప్పుడు మనుషులు పంపించే సహాయం వస్తుంది. ఆ సాధువు రూపంలో వచ్చిన నారద మహర్షి చెప్పారనమాట, అయ్యా నిన్ను చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు అనుకున్నాం, ఎందుకు ఇట్లా భిక్షాటం చేస్తున్నావు అంటే ఆయన ఉత్తమ మొత్తాన్ని చెప్పుకోవచ్చు, నా కష్టాలు తెలుసుకోండి. నీకంటే సరే మరి పూజలు ఏమైనా తీసుకోకపోయావా, చాలా చేసిన స్వామి ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటాను పోవట్లేదు, మరి ఏం చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన చెప్పారన్నమాట, సత్యనారాయణ స్వామి అని చెప్పేసి ఒకటియా సత్యనారాయణ స్వామి అని చెప్పేసి ఒకటియా, ఆ వ్రతాన్ని కనుక చేస్తే నీకు అంత మంచి జరుగుతుంది చెప్పేసి సరే స్వామి అలాగే చేద్దాం అని చెప్పేసి అంటే ఆయన ఏంటి భగవాన్ భిక్షాదేహి అంటే వెళ్ళేవాడు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఏది కూడా భిక్ష అడిగేటప్పటికి ఇచ్చిన చేయి మామూలు చేయాలి, దేవ మహర్షి ఆ భావవిభవాన్ని దశమొత్తం మారిపోయింది. ఎట్లా వచ్చింది, ఇంటికి వచ్చింది. తన భార్యకి చెప్తాడు, రేపు కార్తీక పౌర్ణమి మనం అందరికీ పిలిచాము, భోజనం పెట్టేయాలి, అందరికీ వ్రతం చేసేయాలని చెప్తుంటే అక్కడ నవ్వుతుంది. అసలు ఎందుకు నవ్వుతున్నాడు ఏంటంటే, ఇవాళ 10 రకాలు తెచ్చారు కూరలు అడుక్కుని విశ్వాలు కూడా అవే పెడదామా అంటే పరిస్థితిని గుర్తు చేశారు. కానీ చేయాలన్న మంచి సంకల్పించుకున్నాను, అంటే మంచి చేయాలనే సంకల్పం ఉంది. చూస్తే ఇంట్లో డబ్బులు లేదు, గిన్నె దిగ్గులు కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఎవరన్నా అడుగుదామంటే చూసి తిరిగిస్తాడు, ఎవరో నమ్మకం ఇచ్చేవాళ్ళు కూడా లేదు. పోనీ స్వామి మీద భారం వేసి మనం చేద్దామంటే రాత్రి అనుకున్నారు కానీ ఆ ఇద్దరికి నిద్ర పట్టలేదు. ఎంతసేపు చూస్తున్నారు కానీ ఇద్దరు మొహాలు చేసుకుంటారు. కొద్దిసేపటికి ఒకరికొకరు మాట్లాడుకోలేకపోతుంది. తెల్లవారుజామునే స్నానం చేసి, కార్తీక పౌర్ణమి కదా, తెల్లవారుజామునే గంగానదిలో స్నానం చేసి వచ్చి తలపెడుతుంది, స్వామి నేను ఈరోజు ఎంతైతే ధనం వస్తుందో అదంతా పెట్టి వ్రతాన్ని చేస్తాను, ఇంకో తెప్పించుకునే బాధ్యత నీది అని దేవుడి మీద భారం వదిలేసాడు. దేవుడి మీద భారం వదిలేకపోతే రోజు ఇల్లు తిరుగుతూ వస్తుంటే ఏం జరిగింది, అందరూ ఆశ్చర్యపోయి పెట్టారు. ఆ రోజు ఏం జరిగింది, ఎవరో బ్రాహ్మణులు కనపడలేదు. కనబడకపోయేటప్పటికి ఈయన రోజు వస్తున్నాడు భక్తులు గారు అని చెప్పి మామూలుగా ఈయనకి ఏం చేస్తాం, కార్తీక మాసంలో బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని దానం చేస్తాం, బియ్యం కూరగాయలు ఇప్పుడు స్వయం పాకం. కానీ అప్పుడు ఏం